శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో సోంపేట మండలం బారువ పంచాయతీకి చెందిన పలు కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. టీడీపీ ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ వారికి టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన మహేష్ మాస్టర్, దున్నా సత్యం, కర్రీ మహేష్, నరసింహమూర్తితో పాటు 70 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సోంపేట మండల అధ్యక్షుడు మధ్యల నగేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. బారూలో జరుగుతున్నటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు మధ్యల నాగేష్, బౌద్ధుడే అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చేస్తే బారూలో తిరగడానికి అవ్వలేదు. అలాగే ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి మరి ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బారువా గ్రామంలోకి వచ్చి తెలుగుదేశం గురించి మాట్లాడడం అని అంటే ఒక్క ఇచ్చాపురం నియోజకవర్గం, అందులో బారువా గ్రామంలో తుఫానుకి ఎదురెళ్లి మరి నిలబడినటువంటి ఈ గ్రామానికి కొత్తగా తెలుగుదేశం గురించి ఏమీ చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాం? కొత్తగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలుపుతూనే ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అవ్వడానికి గల కారణం ఏంటి? మనం ఇంకా ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ఉధృతంగా, ఎందుకంటే బారువులో మనం 200-300 మందితో కాదు, 3000-4000 మందితో మీటింగ్ చేస్తే బారువులో మీటింగ్ అయినట్లు లెక్క మనకి. సో ఖచ్చితంగా మనందరం కూడా ఆ రకంగా చేద్దాం. అయితే ఇక్కడ మనం కూర్చోవడానికి గల కారణాలు ఏంటి? నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు సమయం కోసం, సమయాభావం వల్ల కొంచెం మాట్లాడినప్పటికీ కూడా కొన్ని